శ్రీ లక్ష్మీ గణపతి కటాక్షసిద్ధర్థం దర్భావ సేవాంగత్వేన దర్భావ సేవా మమకారభైవా. ప్రపంచంలోనే మొట్టమొదటి ద వరల్డ్ ఫస్ట్ టెంపుల్ ఎంబ్రాయిడరీతో మరకత లక్ష్మీ గణపతి గరుడ పచ్చ. మీకందరికి కూడా తెలిసినటువంటి విషయమే గరుడ పచ్చ కాంబినేషన్ ఆఫ్ బెరీలియం, అల్యూమినియం, సిలికాన్. బెరీలియం, అల్యూమినియం, సిలికాన్ వీటి యొక్క కలయికే గరుడ పచ్చ. ఇది గరుడ పచ్చ పృథ్వీకి సంబంధించినటువంటి రత్నం. బుధ రత్నం మన పీనల్ గ్లాండ్ అధిపతి బుధుడు. సబ్కాన్షియస్ మైండ్, కాన్షియస్ మైండ్ కనెక్టివిటీ లెవెల్లో ఉన్నటువంటి పీనల్ గ్లాండ్. పీనల్ గ్లాండ్ నుంచి హైపోథాలమస్ గ్లాండ్ వెళ్ళాలి, హైపోథాలమస్ గ్లాండ్ నుంచి థైరాయిడ్ గ్లాండ్ వెళ్ళాలి, అలా ఆధార చక్రం వరకు కూడా వెళ్ళాలి. ఆధార చక్రానికి అధిపతి గణపతి. అంటే మూలాధార చక్రం నుంచి, సహస్రారం నుంచి పీనల్ గ్లాండ్ నే మనం వైదిక భాషలో సహస్రార చక్రం అంటాం. సహస్రార చక్రం నుంచి వేసు మూలాధార చక్రం వరకు కూడా రీచ్ కావాలి అంటే మన గణపతి యొక్క ఆరాధన చేయాలి. ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రాల వాళ్ళు ప్రధానంగా మనగతి గణపతి ఆరాధ్య దైవం. అలాంటి మనగతి గణపతికి ఈ రోజున పక్షోత్సవాల సందర్భంగా, అనగా 15 రోజులకు ఒక్కసారి జరిగే ఉత్సవాల సందర్భంగా స్వామివారికి నిత్యోత్సవాలు, వారోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు, నవరాత్రోత్సవాలు, బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి. అయితే ఆ పక్షోత్సవాల సందర్భంలో మనం ఇప్పుడు ఉన్నాం. ఆ స్వామివారి యొక్క నిత్య అన్న ప్రసాద వితరణ హైదరాబాద్, సికింద్రాబాద్లోనే దేవాలయంలో నేను మాట్లాడి సాయిబాబా ఆలయాలన్నీ దేవాలయాల కింద రావు, మందిరాల కింద వస్తాయి. సో దేవాలయాల్లో రోజుకు 6,000 మందికి పైగా అన్నప్రసాద వితరణ హైదరాబాద్, సికింద్రాబాద్ మొత్తంలోనే ఏకైక దేవాలయం మరకత శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం. ఫ్రమ్ 2016 నుంచి ఇక్కడ అన్నప్రసాద వితరణ నిర్విరామంగా సాగుతుంది. కరోనా మూమెంట్ లో మన ఆలయం నుంచి రోజుకు 10,000 మందికి అన్నప్రసాద వితరణ జరిగేది. ఇప్పుడు మన ఆలయంలో ప్రసన్నారక హాస్పిటల్లో ప్రతి పేషెంట్ కూడా స్వామివారికి నివేదన చేసిన భోజనం చేస్తారు ప్రతినిత్యం. అలాగే చీకలు చౌరస్తా దగ్గర ప్రతి పాఠశాలి స్వామివారి యొక్క భోజనం చేస్తారు. అలాంటి అన్న ప్రసాదానికి ద్రవ్యం సమర్పించినటువంటి దాతల యొక్క పేర్లు శివగౌతమ్, జనార్దన్, హేమలత, నితిన్, వరుణ్ 1,000 రూపాయలు సమర్పించారు. పైనోళ్ళ గోత్రం గోపాల్ రెడ్డి, త్రివేణి 505 రూపాయలు సమర్పించారు. మంగళ గోత్రం రాజేశ్వర్ గుప్తా, రోగిణి, ఆర్జున్ 1100 రూపాయలు సమర్పించారు. కశ్యప గోత్రం ప్రవీణ్, ప్రీతి, ఆదిత్య, కియారా 2,001 రూపాయలు సమర్పించారు. పైడిపాల గోత్రం శ్రీ సత్యబాబు 500 రూపాయలు సమర్పించారు. నాగవల్లి గోత్రం వెంకట హేమం 500 రూపాయలు సమర్పించారు. అలాగే స్వామివారి అన్న ప్రసాద వృత్తము విపిడి సిద్ధుల గోత్రం మల్లికార్జున్ గుప్తా, జ్యోతి 516 రూపాయలు సమర్పించారు. వస్త్రోల గోత్రం ఎల్పి రమేష్, సుధారాణి 505 రూపాయలు సమర్పించారు. అలాగే స్వామివారి భూదాన నిమిత్తం ద్రవ్యము సమర్పించినటువంటి దాతల యొక్క పేర్లు మనం చాలా సార్లు చెప్పుకున్నాం. ఈ దేవాలయాన్ని మనం ఒక 200 కోట్ల చేత డెవలప్మెంట్ కార్యక్రమం ప్రారంభమైంది. స్వామివారికి విశేషంగా ఈ పక్కన స్థలాన్ని చేరుకొచ్చాయి. ఇది మొత్తం ఆలయాన్ని కానుకొని 1200 స్క్వేర్ యార్డ్స్. ఈ 1200 స్క్వేర్ యార్డ్స్ లో ఇది మనం తీసుకొని అందులో విశేషంగా ఈ ఆలయాన్ని తిరిగి డిమాలిష్ చేసి
శిలతోటి కడుతూ ఇదంతా ఆలయం పెద్దదిగా చేయడం. అలాగే ఇక్కడ నుంచి ఒక 100 స్క్వేర్ యార్డ్స్ డిస్టెన్స్ లో మనం యాగం చేసిన ప్లేస్ 1,00,000 యాగం చేసాం 2017 లో. ఆ ప్లేస్ కూడా పరిశీలికి వచ్చింది. అది 2,300 గజాల స్థలం. అందులో స్వామి వారికి ఒక కళ్యాణ మండపం, నిత్య కళ్యాణం. స్వామి వారికి 10:30 కాగానే స్వామి వారికి నిత్య కళ్యాణం జరగాలి. 10:30 నుంచి 1 గంట మధ్యలో విశేషంగా. ఆ తదనంతరం రోజుకు 1,00,000 మంది కూర్చొని భోజనం చేసేటటువంటి అన్నదాన సత్రాన్ని మరియు తెలంగాణ పిండి వంటల సందులో మానస మనకు ఒక 2 acres ప్లేస్ చేయించింది. అందులో విశేషంగా స్వామి వారికి ఒక పెద్ద కోనేరు, ప్రతి సంకటహార చతుర్థి రోజున స్వామి వారికి గొప్పోత్సవం, మరగతంతో సరస్వతి ఆలయం, 150 గెస్ట్ హౌసులు, వేద పాఠశాల మరియు యాగశాల, గోశాల, ఇవన్నీ కూడా విశేషంగా సంగీత పాఠశాల కూడా ఇవన్నీ ఏర్పాట్లు చేయడం జరగబోతుంది. దానికి మీరందరూ కూడా మనమంతా కలుసుకుంటే ఇది సాధ్యమయ్యే పని కాదు అని కంగారు పడాల్సిన అవసరం లేదు. కారణం కేవలం 111 రూపాయలు. 111 రూపాయలు ఒక్క కాలాజీలో ఉన్న వ్యక్తులు మాత్రమే ఇస్తే మనకు 500 కోట్లు అవుతాయి. మనకు కావాల్సింది మన ప్రాజెక్ట్ ఓన్లీ 200 crores. 50 కోట్లు స్థలసేకరణ మరియు మిగతా మొత్తం కూడా కన్స్ట్రక్షన్ పర్పస్. కాబట్టి భగవద్భాంగులా మన ఆలయాన్ని అతి త్వరలో విశేషంగా కన్స్ట్రక్షన్ పర్పస్ లో అందరూ కూడా పాల్గొనండి. కేవలం 111 రూపాయల చొప్పున లేదు కాస్త ఎగిరిద్దామనుకున్నాం. ఒక వీటికి 11,116 రూపాయలు లేదు, ఇంకాస్త ఇద్దామనుకున్నాం. ఒక గజానికి ఇవ్వండి. ఒక గజానికి 1,21,116 రూపాయలు. ఎవరైతే గజానికి ఇస్తారో వాళ్ళే ఈ టెంపుల్ ట్రస్టీస్ అవుతారు. ప్లీజ్ కీప్ దిస్ పాయింట్ ఇన్ యువర్ మైండ్. ఎవరైతే గజానికి ఇస్తారో వాళ్ళే ఇన్స్టాల్మెంట్ బేస్ లో కూడా పాల్గొనవచ్చు. ఎవరైతే గజానికి ఇస్తారో వాళ్ళ పేరు సువర్ణాక్షరాల చేత శిలాఫలకం మీద చెక్కించబడుతుంది. ఎవరైతే గజానికి ఇస్తారో వాళ్ళు పెళ్లి రోజు, వాళ్ళ భార్యాభర్తల ఇద్దరు పుట్టిన రోజు ఆలయ ఖర్చులతోనే వారికి ఆయుష్యవాలు మరియు వాళ్ళ ఉదయం నుంచి సాయంత్రం వరకు, అంటే స్వామివారి సుప్రభాత సేవ నుంచి పవళింపు సేవ వరకు వాళ్ళ చేతుల మీదుగానే చేయించి ఇండివిజువల్ గా 108 హోమగుండాలు ప్రతి నిత్యం 108